పశ్చిమాఫ్రికా దేశం నైజర్లోని సహారా ఎడారిలో ఓ ట్రక్ బ్రేక్ డౌన్ అయింది. మండుటెండలు, పైగా ఎడారి, దాంతో చుక్క నీరు కూడా దొరక్క అందులో ప్రయాణిస్తున్న 49 మంది దాహంతో అల్లాడి మృత్యువుడికి చేరారు. బాధితులంతా మాలి దేశంలో జరిగిన బక్రీద్ ఉత్సవాలకు హాజరై తిరిగి నైజర్లోని తమ స్వగ్రామాలకు వస్తున్నారు. అల్జీరియా మాలి సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నిర్జన ఎడారి ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న లారీ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం బాగవలేదు. మరోవైపు వారి వద్ద ఉన్న పరిమిత నీరు, ఆహారం కొద్ది గంటల్లోనే అయిపోయాయి. ఆ సమయంలో ఎడారిలో ఉష్ణోగ్రత 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. సహాయం కోసం ఎవరినీ సంప్రదించే అవకాశం లేకపోవడంతో వారు దాదాపు 3 రోజుల పాటు మండే ఎండల్లోనే ఉండిపోయారు. అయితే వారిలో ఇద్దరు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఎడారిలో 50 కిలోమీటర్లు నడిచి ఒకచోట నీరు త్రాగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల 49 మంది మృతదేహాలు పడి ఉండడాన్ని గమనించారు. తీవ్రమైన వేడి కారణంగా మృతదేహాలు అప్పటికే కుళ్లిపోయే స్థితికి చేరుకోవడంతో వాటిని తరలించడం సాధ్యం కాక ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది 3 రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు వారికి సమయానికి నీరందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేది. సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. 100 కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను సైలెంట్ కిల్లర్ అంటారు. సహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి.